హ్యాపీ ఈవినింగ్ హనీఫా. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎవరు జాయిన్ అవ్వకపోతే క్లోజ్ చేద్దాం అనుకున్నాను. గుడ్, అట్లీస్ట్ యూ జాయిన్డ్. ఓకే, షెల్ వి ప్రొసీడ్? స్టార్ట్ చేద్దామా? యూర్ ఆన్ మ్యూట్. హనీఫా, సార్ చెప్పండి సార్. మ్యూట్ లో ఉన్నావు అంటున్నా. స్టార్ట్ చేద్దామా అంటున్నా. ఓకే సార్. సో ద లాస్ట్ వీక్, సో వీ హ్యాడ్ అ ఫస్ట్ సెషన్ అబౌట్ అవేర్నెస్ అబౌట్ ద మెంటల్ హెల్త్. సో ముఖ్యంగా పిల్లలకి మెంటల్ హెల్త్ అంటే ఏంటి, సో హ్యాపీగా ఉండాలంటే వాట్ ఆర్ ద రూల్స్, అండ్ హ్యాపీగా ఉండకపోవడానికి కారణాలు ఏంటి, సో మరి వాటిని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలని చెప్పి, సో వి లర్న్ దట్ లాస్ట్ వీక్. సో దిస్ వీక్ దాని కంటిన్యూయేషన్. సో వెన్ వి స్పోక్ అబౌట్ ఫియర్స్, హ్యాపీగా ఉండకపోవడానికి కారణం ముఖ్యంగా పిల్లల్లో భయాలు. సో మరి ఆ భయాలకి భయపడుతూనే ఉన్నంత కాలం మనము బానిసల్లా బతుకుతాం. సో ద ఫ్యాక్ట్ ఈజ్ వాట్ వీ వాంట్ టు లర్న్ ఈస్, భయాల్ని ఎలా భయపెట్టాలో నేర్చుకున్న రోజే దే కెన్ లర్న్ హౌ టు ఓవర్కమ్ దోస్ ఫియర్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై continuous session. Today session is fear the fear. సో ఈ సెషన్ ని కంటిన్యూ చేయాలంటే దానికంటే ముందు, సో ప్రీవియస్ సెషన్ రీక్యాప్ తీసుకున్నామంటే గనక, ఫస్ట్ ఆ భయం గురించి ఫస్ట్ మనకి అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే వి నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్ దీస్ ఆర్ ద 6 బేసిక్ క్వశ్చన్స్. అసలు నేను ఎందుకు భయపడుతున్నా, వై ఐఎమ్ గెటింగ్ ఫియర్? భయం వేసినప్పుడు నా బాడీలో ఏమవుతుంది? సో ఈ క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అయ్యాయంటే, సో లాంగ్ బ్యాక్, సో వెన్ ఐ స్టార్టెడ్ మై కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి, నీకేం భయం అమ్మా అంటే, నాకు చీకటి అంటే భయం సార్ అనింది. సో మరి చీకటి అంటే భయం వేసినప్పుడు, సో ఎప్పుడు మా చీకటి అంటే భయం వేస్తుంది అంటే, సార్ ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా లైట్ ఆఫ్ అయినప్పుడు అండి. సరే అమ్మా, మరి అలా లైట్ ఆఫ్ అయినప్పుడు నువ్వేం చేస్తావమ్మా అంటే, వెంటనే వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్తాను సార్ అని. ఇంకో స్టూడెంట్ అడిగితే, నేను గట్టిగా అరుస్తాను సార్ అనింది. ఇంకొక అబ్బాయిని అడిగితే, సార్ నేను ధైర్యంగా ఎవరక్కడ అని భయపెట్టించినట్టు అరుస్తాను సార్ అన్నారనమాట. సో ఇంకొంతమంది కింద కూర్చుని నడుస్తారు, కింద పడుకొని నడుస్తారు. సో దే హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. సో మనం అనుకుంటాం భయం అనేది కామన్ అయినా, ఆ భయానికి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతున్నది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ యూనిక్నెస్. సో ఇది చాలా మంది మనము అబ్జర్వ్ చేయం బేసిక్ గా. సో ఈవెన్ యాజ్ ఎ కౌన్సిలర్, ఇట్ ఇస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి భయం అనేది ఎలా ఉందో, ఆ భయానికి వీళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనం నేర్చుకోవాలి. సో ఈవెన్ లాస్ట్ టైం మనం ఒక ఇమేజ్ కూడా చూపించాం అనమాట. ఏ ఏ భయానికి ఏ ఏ బాడీ పార్ట్ రెస్పాండ్ అవుతుంది, ఏ బాడీ పార్ట్ ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది అని చెప్పి. సో దిస్ యాక్చువల్లీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, నేను ఎలా రెస్పాండ్ అవుతున్నా? సో కొంతమంది ఏడుస్తారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది భయపడి పారిపోతారు, కొంతమంది వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తారు, కొంతమంది ఆ, ఏదంటే అది తిడుతూ ఉంటారు. సో డిఫరెంట్ పీపుల్ విల్ బి రియాక్టింగ్ ఆర్ రెస్పాండింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. rather than saying a reacting, we can call it as a responding. సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది, దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, దట్ డిపెండ్స్ ఆన్ ద టైం. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ బేసిక్ గా. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకనే మన నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు నాకు ఆ భయం వేస్తుంది, వెన్, ఎక్కడ నాకు భయం వేస్తుంది, వేర్, సో ఎవరి వల్ల భయం వేస్తుంది. సో ఏ స్టూడెంట్ అయినా మన దగ్గరకు వచ్చి, సార్ నాకు ఈ భయం అంటే, వెంటనే రెమెడియల్ యాక్టివిటీస్ కంటే కూడా ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఈస్, వీ నీడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ద బేసిక్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ ఇట్. మనల్ని మనం వాళ్ళ భయాన్ని అర్థం చేసుకోవడం, ప్లస్ వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకోవడం, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం. ఓ, నాకు భయం వేస్తే ఇలా అవుతుందా, ఇప్పుడు భయం వేస్తే ఇలా అవుతుందా, ఇలా భయం వేస్తే నేను ఇలా బిహేవ్ చేస్తున్నానా అని వాళ్ళంతట వాళ్ళు ఒకసారి ఆలోచిస్తారనమాట. దే థింక్ వన్స్, సో దట్ మనం ఒక
బేసిక్ ఒక అవగాహన కలిగిస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ అబౌట్ దేర్ ఓన్ ఫియర్, అట్ ద సేమ్ టైం అబౌట్ దేర్ ఓన్ బాడీ అండ్ అబౌట్ దేర్ ఓన్ ఎమోషన్స్. వాళ్ళ వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతోంది, వాళ్ళ ఎలా రియాక్షన్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఆ భయాల్లో అనేది వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ దెమ్ బట్ ఆల్సో ఫర్ అస్. ఇద్దరికి ఇట్స్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఆ భయం గురించి ఒక అవగాహన కలగడం. దెన్ మరి ఈ భయాల్లో సో అందరూ చెప్పే కామన్ ఇది, సో సార్ దయ్యం అంటే భయం సార్ అని చెప్పి. సో అలా భయపడుతూ ఉన్నంత కాలం భయపెడుతూనే ఉంటాయి భయాలు. సో భయానికి భయపడుతున్నంత కాలం మనం బానిసలా బతుకుతాం. సో పిల్లలకి మనం అదే క్వశ్చన్ చెప్పాలి. భయానికి భయపడుతున్నంత కాలం నువ్వు బానిసే. అదే భయాన్ని ఒక్కసారి భయపెట్టడం నేర్చుకున్నావంటే ఆ భయం నీ బానిస అవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు కింద ఉండాలనుకుంటున్నావా, పైన ఉండాలనుకుంటున్నావా? భయపడాలనుకుంటున్నావా, భయపెట్టాలనుకుంటున్నావా? సో షో దిస్ ఇమేజ్. సో ఆబ్వియస్లీ ఇమేజ్ చూపిస్తానంటే పిల్లలు అందరూ చెప్పేది ఒకే ఒక మాట, దయ్యం సార్, కింద పిల్లలు భయపడుతున్నారు. సో భయపడుతూ అలా పిల్లల్లాగా ఉండాలనుకుంటున్నావా, భయపెడుతూ అలా దయ్యంలా ఉండాలనుకుంటున్నావా? అలా దయ్యంలా ఉండాలంటే ఫస్ట్ నీ నీ భయం గురించి తెలియాలి. ఆ భయాన్ని భయపెట్టడం నేర్చుకోవాలంటే ఆ భయం గురించి నీకు ఒక అవగాహన ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్. మరి ఆ భయాన్ని భయపెట్టాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు లర్న్ సమ్ ఫ్యూ టెక్నిక్స్, సింపుల్. సో పెద్ద పెద్ద టెక్నిక్స్ కాదు, వీఆర్ గోయింగ్ టు లర్న్ సమ్ సింపుల్ టెక్నిక్స్ అనమాట. సో దాంతో ఫస్ట్ టెక్నిక్ గ్రాడ్యువల్ ఎక్స్పోజర్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మార్నింగ్ నిద్ర లేస్తానంటే అందరికీ అలవాటు ఉంటుంది టీనో కాఫీనో పాలో తాగడం. మనం అది ఇచ్చామంటే గనక నీళ్లు తాగినట్టు గడగడగడ తాగేస్తామా, లేదు కొద్ది కొద్దిగా తాగుతామా? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఎవ్రీబడి విల్ సే సిప్పింగ్. సో కొద్ది కొద్దిగా తాగుతాం సార్. సరే, మీ ఇంట్లో మిద్దున్నా, లేదా స్కూల్లో సెకండ్ ఫ్లోర్ ఉన్నా, లేదా ఫస్ట్ ఫ్లోర్ ఉన్నా, పైకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా జంప్ చేస్తావా అని అడిగితే వెంటనే తెసే స్టెప్స్ మీద వెళ్తాం సార్. స్టెప్స్ మీద ఎలా వెళ్తారు, ఎగురుకుంటూ వెళ్తామా అంటే లేదు సార్, ఒక్కొక్క స్టెప్ వెళ్తాం. సో దిస్ ఇస్ వాట్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ చేయడం. సో ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఏ భయం అయినా ఒకేసారి మనం భయాన్ని పోగొట్టలేం. ఆ భయాన్ని పోగొట్టడానికి ద ఫస్ట్ టెక్నిక్ ఇస్ గ్రాడ్యువల్ ఎక్స్పోజర్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చీకటి అంటే భయం అన్నారు. సో కళ్ళు మూసుకోండి అని చెప్పామనుకోండి, ఎవ్రీబడి విల్ క్లోజ్ దర్ ఐస్. సో ఇప్పుడు నీకేమైనా కనిపిస్తోంది అమ్మా అంటే, నో సార్. ఏం కలర్ కనిపిస్తుంది అంటే బ్లాక్ కలర్. అంటే అది చీకటే కదమ్మా. భయం వేస్తోందా? లేదు సార్. ఎందుకు మా భయం వేయలేదంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు, మీరున్నారు, స్కూల్లో ఉన్నాం, సో నాకు భయం లేదు. మరి చీకటి అన్నప్పుడు మాత్రం భయం ఎందుకు వేస్తుందమ్మా అంటే, సో చీకట్లో ఎవరైనా వచ్చి ఏమన్నా చేస్తారేమో. సో వీఆర్ స్లోలీ ట్రయింగ్ టు అండర్స్టాండ్. సరే మా ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయి, ఇంట్లో బెడ్షీట్ ఉంటుంది కదా, నువ్వు ఇంట్లో కూర్చొని బెడ్షీట్ పైన కప్పుకో. అప్పుడు ఐస్ ని క్లోజ్ చేసుకో. ఇప్పుడు నీకు భయం వేస్తుందా? వేయదు సార్. నీకు చీకటి అంటే భయం వేయాలి కదా, ఎందుకు వేయలేదంటే, సార్ నేనే క్లోజ్ చేసుకున్నాను, నేనే బెడ్షీట్ పైన వేసుకున్నాను. సేమ్ థింగ్. స్లోగా నువ్వు భయాన్ని పోగొట్టడానికి నేను చిన్న చిన్నగా దానికి దగ్గర అవుతున్నాను ఆ చీకటికి. సో ఫస్ట్ క్లోజ్ చేసుకోమన్నా క్లాస్ రూమ్ లో, భయం వేయలేదు. సెకండ్, ఇంటికి వెళ్ళి క్లోజ్ చేసుకొని బెడ్షీట్ పైన వేసుకోమన్నా, అప్పుడు కూడా చీకటిగానే ఉంది కానీ భయం వేయలేదు. సో థర్డ్ టైం ఏం చెప్తాను, క్లోజ్ చేసుకొని బెడ్షీట్ వేసుకొని ఇంట్లో అమ్మనో నాన్ననో ఎవరో ఒకరినో లైట్ ఆఫ్ చేయమని చెప్తా. అప్పుడు భయం వేసిందా? భయం వేయదు. ఇంకో రోజు అన్ని క్లోజ్ చేసి సేమ్ బెడ్షీట్ వేసుకొని లైట్ ఆఫ్ చేయమంట, అప్పుడు భయం వేసిందా? భయం వేయలేదు. సో స్లోగా నువ్వు గ్రాడ్యువల్ గా దానికి దగ్గర అయ్యే కొద్దీ నీకు ఆ భయం అనేది దూరం అవుతుంది. సేమ్ మనకి ఇప్పుడు కుక్కలంటే చాలా భయం అంటారు. కుక్కను చూస్తానంటే భయం వేస్తుంది సార్, అరుస్తుంది, కరుస్తుందేమో అని భయం. సి మనం ఎలా అది కరుస్తుందని భయపడతామో, అవి కూడా మనం ఏమన్నా చేస్తామేమో అని భయపడతాయి అంతే. సో లా ఆఫ్ నేచర్ ప్రతి ఒక్కటే అలాగే ఉంటది.
ఆ వాళ్ళకి భయం లేనంత వరకు అవి హ్యాపీగానే తిరుగుతాయి. సో నీ కుక్కలంటే భయం పోవాలంటే గనక నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో లేదా ఎవరైనా ఉంటే గనక వాళ్ళ కుక్క దగ్గరికి దూరంగా పోయి నిలబడు ఫస్ట్ రోజు. నెక్స్ట్ రోజు ఒక స్టెప్ ముందరికి వెళ్ళు. అలా రోజు రోజుకి కొద్ది కొద్దిగా దగ్గరికి వెళ్ళి తర్వాత నీకు అదంటే భయం పోయింది అనే నమ్మకం కలిగిన రోజు నీ చేతిని డైరెక్ట్ గా తల పైన పెట్టు, కింద పెట్టద్దు. కింద పెడితే గనక కొరికేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ గా మూవీ గురించి చెప్పొచ్చు. ఎంతమంది మిరాయి సినిమా చూశారు అంటే సో కొంతమంది చేతులు ఎత్తారు. దాంతో సంపాతి క్యారెక్టర్ ఐడియా ఉందా అంటే గన అందరూ చెప్తారు చూసిన వాళ్ళు. మరి ఆ సంపాతిని ఎలా కంట్రోల్ చేశాడు హీరో అంటే గనక సో తన చేతిని పైన పెట్టాడనమాట. సో తల పైన పెట్టడం వల్ల అప్పుడు అది కంట్రోల్ అయ్యింది. అదే మన పేరెంట్స్ దగ్గర కానీ లేదా టీచర్స్ దగ్గర కానీ బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు, ఆశీర్వాదం తీసుకునేటప్పుడు చెయ్యి ఎక్కడ పెడతారు అంటే తల పైన పెడతారు. మామూలుగా అమ్మాయిలకి నాన్నలంటే ఇష్టం. సో నాన్న ఎప్పుడు బుజ్జగించేటప్పుడు దగ్గరికి చేర్చుకున్నప్పుడు నాన్న ఏం చేస్తాడు, తల పైన నిమురుతాడు. సో అలా నిమిరినప్పుడు వి ఫీల్ సేఫ్. ద సేమ్ థింగ్ అనిమల్స్ లో కూడా అనిమల్ ఇంట్యూటీ, అనిమల్ ఇంటెన్షన్ ఏంటంటే తన మీద నెమ్మదిగా చేయి పెట్టినప్పుడు దే ఫీల్ సెక్యూర్డ్ అండ్ సేఫ్, భయపడవు. అది వన్ ఆఫ్ ద సింపుల్ టెక్నిక్, ద గ్రాడ్యువల్ ఎక్స్పోజర్ లో ఇది. సో ఏదైనా సరే స్లోగా స్టార్ట్ చేయండి అనేది ఒక టెక్నిక్ అంతే. సో ఇక్కడ కొన్ని మనం ఎగ్జాంపుల్స్ పెట్టామన్నమాట. నీళ్ళంటే భయము, పురుగులంటే భయము, పాములంటే భయము, ఎత్తైన ప్రదేశాలంటే భయము. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫోబియాస్. సో మనం ఇన్ డీటెయిల్డ్ గా నేమ్స్ గురించి చెప్తే గన దే గెట్ కన్ఫ్యూజ్డ్. సో దేన్నైనా సరే స్లోగా ఇది చేయండి. అట్లా అని చెప్పి పాముల దగ్గరికి పోయి ఇదంతా చేయొద్దండి అని చెప్పకండి. సో ఎస్పెషలీ ఈ కేజీబీవీస్ లో, రెసిడెన్షియల్ హాస్టల్స్ లో సో వాళ్ళు ఏదైనా చేశారనుకోండి దట్ విల్ బి ఏ ప్రాబ్లం ఫర్ అస్. సో ఏదైనా సరే మన నార్మల్ విషయాల గురించి, ఎందుకంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్. ద సెకండ్ టెక్నిక్ ఈస్ అ వాటరింగ్ టెక్నిక్. సో ఎంతమంది దగ్గర వాటర్ బాటిల్ ఉంది అని అడుగుతాం. సో చాలా మంది వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా రూల్ పాస్ చేసింది వాటర్ బెల్ అని చెప్పి. కానీ ఈ బాటిల్లో వాళ్ళు పైకెత్తుకొని తాగడమో లేకపోతే గడగడగడ తాగడమో చేస్తుంటారు. కాకపోతే దీన్నే సిప్పర్ అంటాం మనం నార్మల్ గా. సో వైడర్ బాటిల్ ఉంటుంది, నార్మల్ ఫ్లాస్క్ లాగా ఉండేది అని చెప్తే గన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మార్నింగ్ మన టీ కాఫీని ఎలా మనము సిప్ చేస్తూ తాగుతామో, నువ్వు టెన్షన్ పడినప్పుడు, ఎక్కువగా టెన్షన్ అయినప్పుడు యూనిట్ సిప్ ద వాటర్. ఎస్పెషలీ ఏ టైంలో అంటే గన ఎక్కువ మంది పిల్లలకి భయం స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం, లేదు క్లాస్ టీచర్ ఎక్కడైనా అందరి మధ్యలో పిలిపించేయన్నా మాట్లాడమంటే అప్పుడు టెన్స్ అవుతారు. అలాంటి టైంలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెక్నిక్ అండ్ ఖచ్చితంగా వాళ్ళ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అండ్ దే విల్ బి కూల్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ బ్రీతింగ్ టెక్నిక్. ఎక్కువగా భయం ఎక్కువ అయినప్పుడు టెన్షన్ పడతారు, ఎక్కువగా గాలి పీల్చుకోవడం, సో ఆయాసపడ్డం, గసపడ్డం, సో ఇలాంటివి అవుతుంటాయి. ఇలాంటి టైంలోనే దే నీడ్ టు ప్రాక్టీస్ కూలింగ్ బ్రీతింగ్. సో టెన్షన్ ఎక్కువ అయినప్పుడు చెమట్లు పడతాయి. సో ఆటోమేటిక్ గా చెమట్లు పడినప్పుడు నిన్ను నువ్వు కూల్ చేసుకోవాలంటే ఒకటి ఫ్యాన్ ఉండాలి. సో అది లేనప్పుడు నిన్ను నువ్వు కూల్ చేసుకోవడానికి సో నువ్వు చేయాల్సిన వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే కూలింగ్ బ్రీతింగ్ అంటారు. దీన్ని ఎలా చేస్తారంటే ముక్కు ద్వారా గాలి పీల్చుకొని నోటి ద్వారా, నోట్లో ఉన్న నాలుకని బయటకు తీసి రోలింగ్, ఓ షేప్ లో రోల్ చేసి ఆ ఓలో నుంచి గాలిని బయటకు పంపించడం స్లోగా. దాన్ని కూలింగ్ బ్రీతింగ్ అంటారు. ఇప్పుడు మనకు మన పెద్దవాళ్ళని చూసామనుకోండి, వాళ్ళు టెన్షన్ పడినప్పుడు గాలి పిలిచి నోట్లో నుంచి నాలుగు ద్వారా గాలి వదులుతుంటారు. వాళ్ళకి తెలియదు ఇట్స్ ఏ కూలింగ్ బ్రీతింగ్ అని చెప్పి, బట్ ఆటోమేటికలీ దే డూ ఇట్. ద సేమ్ థింగ్ మనం ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు వీ కెన్ ప్రాక్టీస్ దిస్ కూలింగ్ బ్రీతింగ్. నాలుకని మడత పెట్టి ఆ మధ్యలో నుంచి గాలిని వదలడం స్లోగా, దట్ ఈస్ కాల్డ్ కూలింగ్ బ్రీతింగ్. నౌ లైన్స్ బ్రీతింగ్. భయాన్ని పోగొట్టడానికి ఇట్స్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్. సో లయన్ అంటే ఏంటి అని అడుగుతాం. సో ఇట్స్ ఏ కింగ్ ఆఫ్ ద జంగిల్ సార్ అంటాం. సో
జంగిల్లో లయన్ కంటే పెద్ద అనిమల్స్ ఉంటాయి, లయన్ కంటే స్ట్రాంగెస్ట్ అనిమల్స్ ఉంటాయి, లయన్ కంటే ఎక్కువ తెలివైనవి కూడా ఉంటాయి, వైజెస్ట్ అనిమల్స్ కూడా ఉంటాయి. కానీ కింగ్ ఆఫ్ ద జంగిల్ ఇస్ లయన్. ఎందుకంటే అది అన్నిటికంటే ధైర్యవంతురాలు, ప్లస్ అది ఆహారం కావాలన్నా చచ్చిపోయిన జంతువుని ఎప్పుడు తినదు, తను వేటాడే తింటుంది. అది లయన్ అంటే. సో నీలో ఉన్న భయాల్ని పోవాలంటే గనక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వచ్చి లైన్స్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం. ఇఫ్ యు ఆర్ డూయింగ్ డైలీ యోగా అండ్ మెడిటేషన్, లైన్స్ బ్రీతింగ్ ని దీంట్లో యాడ్ చేసుకోండి అని చెప్పొచ్చు, ఈవెన్ కూలింగ్ బ్రీతింగ్ ని కానీ. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ విచ్ దే కెన్ ప్రాక్టీస్. ఈవెన్ వాటర్ కూడా సిప్ చేసి తాగడం నేర్చుకోని చెప్పొచ్చు. ఆ లైన్ బ్రీతింగ్ ఎలా చేయాలంటే గనక సింహం మూతిలాగా మామూలుగా భయపడిచ్చేటప్పుడు చేతులంతా పక్కకు తీసి ఎలా మనం అంటాం, నాలిక బయట తీసి, సేమ్ కూలింగ్ బ్రీతింగ్ లో నాలుకను మడత పెట్టి వదులుతాము, ఇక్కడ నోరంతా ఓపెన్ చేసి టంగ్ ని బయటకు పెట్టి అనేలాగా బ్రీతింగ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ లయన్స్ బ్రీతింగ్. అండ్ దెన్ ఏ భయాన్నైనా పోగొట్టాలంటే ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. ఫర్ దట్ ఐ సే దిస్ ఇస్ యాజ్ ఎ కాన్ఫిడెన్స్ మంత్ర. ప్రతిరోజు నిద్ర లేస్తానంటే ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు సే ఇస్ ఐ క్యాన్, నేను చేయగలను, ఐ విల్, నేను చేస్తాను, ఐ డిడ్, నేను చేశాను. ఐ క్యాన్, ఐ విల్, ఐ డిడ్ వాళ్ళ పిడికిలతో బట్టి పైకి చేయెత్తి చెప్పమని చెప్పండి. సో దట్ ఆస్ దెమ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే. వాళ్ళకి ఎప్పుడు భయం వేసినా నా వల్ల అవుతుంది, నేను చేస్తాను, నేను చేశాను అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండమని చెప్పండి. దట్ యాక్చువల్లీ ఆటోమేటికలీ డ్రైవ్స్ ద కాన్ఫిడెన్స్. ద సేమ్ థింగ్ ఛాంపియన్. సో ఆస్ దెమ్ టు థింక్ లైక్ దే ఆర్ ద ఛాంపియన్స్, వాళ్ళు ఛాంపియన్స్ అనేలాగా ఫీల్ అవ్వమని చెప్పండి. సో ఛాంపియన్ మంత్రాన్ని ఏమంటా అంటే ఐఎమ్ ద బెస్ట్, నేను బెస్ట్ ని, ఐఎమ్ ద గ్రేట్, నేను గ్రేట్ పర్సన్ ని, ఐఎమ్ ఏ ఛాంపియన్. సో ఇలా వాళ్ళు ఫీల్ అయ్యారంటే కన్నా ఆల్వేస్ పాజిటివిటీ అనేది ఎప్పుడైతే వాళ్ళలో ఉంటుందో ఆ నెగిటివిటీ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో బ్రింగింగ్ ద పాజిటివిటీ త్రూ దిస్ బోత్ కాన్ఫిడెన్స్ మంత్ర అండ్ ఛాంపియన్ మంత్ర బ్రింగ్స్ దెమ్ హ్యూజ్ డిఫరెన్స్. వాళ్ళు ఎంత భయంలో ఉన్నా సరే ఈ రెండు మంత్రాలు వాళ్ళు చెప్పగలిగారంటే కనుక దే కెన్ క్రియేట్ వండర్స్. దేనికి భయపడరు. దట్ ఇస్ ద సింప్లెస్ట్ వే. అండ్ ఒకవేళ అప్పటికి నాకు భయం పోవట్లేదు అంటే గనక ఆస్యం, మీకు భయం వేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? సో కొంతమంది టీచర్స్ చెప్తారు, కొంతమంది పేరెంట్స్ చెప్తారు, కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా ఉంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సపోర్టింగ్ సిస్టమ్. వీళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు. ఇంతకు ముందు సెషన్ లో కూడా మనం చెప్పాం మై ప్రొటెక్టెడ్ పీపుల్ అండ్ సేఫ్ హ్యాండ్ ఎక్సర్సైజ్ లో ద సేమ్ థింగ్. మీకు ఎప్పుడు భయం వేసినా సరే వీళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి కాల్ చేయండి దగ్గర లేకపోతే. సో రీచ్ దెమ్. ఎందుకంటే వాళ్ళే మీ లైఫ్ లో సేఫ్ జోన్ ని క్రియేట్ చేస్తారు. అంటే యూ విల్ బి మోర్ సేఫ్ దేర్. మీరు సేఫ్ జోన్ లో ఉంటే ఎలా ఉంటారు అనేది ఈ బొమ్మ చూపించవచ్చు. సో ఆటోమేటిక్ ఎవరిబడి వెళ్తే హ్యాపీగా ఉంటాం, జాలీగా ఉంటాం, నవ్వుతాం అని చెప్తారు. సో సేఫ్ జోన్ అంటే అర్థం ఏం లేదు, విల్ బి మెంటలీ వెల్, యువర్ మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ అనేది సూపర్ గా ఉంటుంది. అందుకనే సేఫ్ జోన్ లో ఉండండి మీరు ఎప్పుడు అని చెప్తాం అనమాట. సో మరి ఈ భయాల గురించి భయపెట్టాలంటే ఇంకా ఏం చేయాలి సార్ అని అడిగారంటే గనక ఫస్ట్ థింగ్, మీకు భయం వేస్తే మీతో మీరు మాట్లాడడం నేర్చుకోండి. అసలు నాకెందుకు భయం వేస్తుంది, నేనేం చేస్తా ఉన్నా, నాకేమవుతా ఉంది, ఎప్పుడు నాకు భయం వేస్తుంది, ఎక్కడ నాకు భయం వేస్తుంది, ఎవరి వల్ల భయం వేస్తుంది, మిమ్మల్ని మీరు ఆలోచించండి, అడగండి క్వశ్చన్స్. తర్వాత మీ భయాల గురించి మాట్లాడండి పక్కన వాళ్ళతో. అయ్యో నాకు ఇది భయం అంటే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, నా గురించి తప్పుగా అనుకుంటారేమో, నవ్వుతారేమో. నో వే. టెల్ దెమ్ దట్ యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరి వాడివి కాదు. నీ చుట్టూ ద పీపుల్ ఆర్ దేర్. నీ చుట్టూ ఒక సేఫ్ జోన్ ఉంది, సేఫ్ సర్కిల్ ఉంది, అక్కడ సపోర్టివ్ పీపుల్ ఉన్నారు, ప్రొటెక్టివ్ పీపుల్ ఉన్నారు. దే విల్ డెఫినెట్లీ మేక్ యూ హ్యాపీ. బట్ యు నీడ్ టు టాక్. ఫస్ట్ నీతో నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. సెకండ్, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడడం నేర్చుకోవాలి. మాట్లాడడం తప్పే కాదు, మాట్లాడకపోవడమే. సో ఆల్వేస్ టాక్.
నీ భయాల గురించి ధైర్యంగా మాట్లాడు. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఏం మాట్లాడకుండా నీలో నువ్వే ఫీల్ అవుతూ అయ్యో ఏమవుతుందో ఏమనుకుంటారో అనుకుంటే గన దానికి ఎప్పటికీ మనకు సొల్యూషన్ తెలియదు. సో ఓపెన్ అప్ అండ్ టాక్. మరి ఈ భయాలు పోవాలంటే గన డైలీ ఏం ఎక్సర్సైజ్ చేయొచ్చు సార్ అంటే గన దిస్ ఇస్ అ సింపుల్ ఎక్సర్సైజ్. ఫేస్ యోగా అంటారు. సో డైలీ నిద్రలేస్తానంటే అద్దంలో చూస్తాం, లేదా మేకప్ చేసుకునేందుకో రెడీ అయ్యేందుకో ప్రతిసారి అద్దంలో చూస్తాం. సో ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఆఫ్ స్మైలీస్ ఎమోజీస్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ప్రాక్టీస్ చేయండి అంటాం. సో ఎవ్రీబడి విల్ డూ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్ అన్ని చూపిస్తారు. సో సెకండ్ లైన్ ప్రాక్టీస్ చేయండి అంటాం. సో అగైన్ సెకండ్ లైన్ చేసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అప్పుడు చెప్తాం ఫస్ట్ లైన్ లో ఉండేటివన్నీ ఏంటివి అని అడుగుతాం. అంటే సాడ్ గా ఉన్నప్పుడు భయపడినప్పుడు సార్ అంటాం. మరి సెకండ్ లైన్ లో ఉండేటివి ఏంటివి అని అడుగుతాం. హ్యాపీగా ఉన్నప్పుడు అంటాం. సో అప్పుడు చెప్పండి ఫస్ట్ లైన్ లో ఉండాలనుకుంటున్నారా సెకండ్ లైన్ లో ఉండాలనుకుంటున్నారా అని. సో సెకండ్ లైన్ లో ఉండాలనుకుంటారు. సో డైలీ రెండు ప్రాక్టీస్ చేయండి. ఫేస్ యోగా చేయడం వల్ల ఫేస్ లో ఉన్న మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. విల్ బి సో ఎనర్జెటిక్, ఎస్పెషలీ ఇన్ ద మార్నింగ్ టైమ్స్. సో మీకు యోగా మెడిటేషన్ మీ బాడీని ఎలా రిలాక్స్ చేస్తుందో రీజువనేట్ చేస్తుందో, ఫేస్ యోగా అనేది మీ ఫేస్ ని కూడా రిలాక్స్ చేసి ఆ డే మొత్తం నువ్వు యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సింపుల్ అండ్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అని చెప్పి ఫైనలీ వి విల్ కన్క్లూడ్ దిస్ విత్ ద 2 things. నౌ ఫియర్ అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అంటే అన్నిటినీ మర్చిపోయి పరిగెత్తాలనుకుంటున్నారా, లేదా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ దేన్నైనా ధైర్యంగా ఎదిరించి నిలబడాలనుకుంటున్నారా? ఇది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, భయపడదామా భయపెడదామా? భయానికి బానిసలా బతుకుదామా భయాన్ని బానిసగా చేసుకుందామా అనే కమెంట్స్ తో యూ కెన్ వైండ్ అప్ ద క్లాస్. అండ్ still if they have any doubts, ask them to first answer the questions. వాళ్ళ భయం గురించి అర్థం చేసుకునేలాగా మన ఫస్ట్ 6 క్వశ్చన్స్. ఎందుకు భయపడుతున్నాం, భయపడినప్పుడు నా బాడీలో ఏమవుతుంది, భయపడినప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతున్నా, ఎప్పుడు భయపడుతున్నా, ఎక్కడ భయపడుతున్నా, ఎవరి వల్ల భయపడుతున్నా అనే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేశారనుకోండి వాళ్ళకు అవగాహన వస్తుంది. దెన్ వీ కెన్ హెల్ప్ దెమ్. సో ఆ భయాన్ని ఎలా ఇంకా పోగొట్టాలి అని చెప్పి చాలా మందికి చాలా రకాలుగా భయాలు ఉంటాయి అన్నమాట. సో ఏ భయమైనా సరే దీనికి భయపడుతున్నావా, యాజ్ ఏ కౌన్సిలర్ మనము వాళ్ళతో పాటు ఉండాలి. వీ షుడ్ బి ఇన్ ద సేమ్ పించ్. అందరిలాగా మనం కూడా దీనికి భయపడుతున్నావు నవ్వామనుకోండి మన మీద కాన్ఫిడెన్సే పోతుంది. సో వీ నీడ్ టు బీ లైక్ ఏ ఫ్రెండ్ ఓవర్ దేర్. సో ఏది భయపడినా నీకేం కాలేదురా, నీకేం కాలేదమ్మా, సో వీఆర్ ఆల్ హియర్, నీకు అందరం హెల్ప్ చేస్తాం, నీకేం కాదు అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసామనుకోండి, ఫస్ట్ మనల్ని నమ్మడం స్టార్ట్ చేస్తే గనక దే డెఫినెట్లీ లిసన్ టు అస్ అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్ హౌ టు ఫియర్ దోస్ ఫియర్స్. సో విత్ దిస్ ఐఎమ్ స్టాప్ షేరింగ్ ద స్క్రీన్. ఎస్, ఓవర్ టు యూ. ఎనీ డౌట్స్? Hanifa, Ramesh sir, I think somebody joined with the mobile number. మీకు ఏదైనా ఏమైనా డౌట్స్ ఉంటే గన ఐ కెన్ క్లారిఫై యూ, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద కాల్. సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. అదేం లేదు, నార్మల్ గా. కానీ సార్ ఇప్పుడు కొంతమంది దయ్యాలు ఉన్నాయా అని అడుగుతారు కదా సార్, అవును, అప్పుడు వాళ్ళకి మనం ఏం ఆన్సర్ చెప్పాలి? దయ్యాలు ఉన్నాయా అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? సి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ థాట్స్. సి, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామంటే దయ్యాలు ఉన్నాయని కూడా నమ్మాల్సింది. సే వెన్ దెర్ ఇస్ ఎ గుడ్ దెర్ ఇస్ ఎ బ్యాడ్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏదైనా సరే దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు అని చెప్పి ఒక రూపాన్ని మనం కల్పించుకున్నాం కాబట్టి మనం దేవుడిని దండం పెడుతున్నాం. కానీ దయ్యం అనేది ఇలాగే ఉంటుందని చెప్పి మనకు తెలియదు. సి, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్. సో బోత్ ఆర్ అవర్ థాట్స్. రెండు మన మైండ్ లో ఉండేవి. మనం అనుకునే దాన్ని బట్టే మన రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో సింపుల్ క్వశ్చన్. లాస్ట్ టైం సార్ వచ్చి క్వశ్చన్ అడిగారు అనమాట,
ఎంతమంది దయాల్ని చూశారు అన్నారు. చాలా మంది చేతులు పైకెత్తారు. సరే నువ్వు చూసిన దయ్యం ఎలా ఉన్నింది అంటే తెల్లగా ఉన్నింది సార్ అని చెప్పి కొంతమంది అన్నారు. తెల్ల చీర కట్టుకునింది అన్నారు. చాలా మంది తెల్లగా 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 ఉంది అన్నారు. ఎందుకు అందరూ దయ్యం తెల్లగా ఉంటుంది, తెల్ల చీర కట్టుకొని ఉంటుంది అంటారంటే సినిమాల్లో చూసిన దయ్యాలన్నీ అలాగే ఉంటాయి కాబట్టి అలాగే వాళ్ళు అనుకుంటున్నారు అంతే. దట్స్ జస్ట్ ఎ థాట్, దట్స్ ఇట్. సో ఇంకా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు వచ్చే ఇంకంతా ఫ్యూచర్లు అంతా మాస్టర్స్ ఇవన్నీ మారుతాయి కాబట్టి వాళ్ళకి వచ్చే థాట్స్ వేరేలాగా ఉంటది. ఏదైనా సరే ఇట్స్ లైక్, సో మన సైకాలజీలో ఆల్రెడీ చదివాం కదా, హాలజినేషన్, ఇల్యూజన్. ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ దోస్ థింగ్స్ అండి. మన మైండ్ అనేదే. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ థాట్ ప్రాసెస్. అక్కడ మన కాన్షియస్ మైండ్ లో ఉన్నామా, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నామా, అన్కాన్షియస్ మైండ్ లో ఉన్నామా, ఎలా ఉన్నాం, ఏది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం అనే థాట్లను బట్టే వి విల్ టేక్ ఎ కాల్. దట్స్ ఇట్. డస్ దట్ క్లారిఫై సనీఫా? ఇది ఇంకా యాక్చువల్గా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హైపోథెటికల్ క్వశ్చన్, ఇట్స్ నాట్ ఎ క్లియర్ క్వశ్చన్. సో అన్న క్లియర్ క్వశ్చన్ అంటే దీనికి కరెక్ట్ గా ఇదే ఆన్సర్ అని చెప్పలేం. ఓకేనా? సో ఇట్స్ బేస్డ్ ఆన్ మన ఓకే సార్. పిల్లల్లో కాన్ఫిడెంట్ ని బిల్డ్ చేసే విధంగా మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. మనం దయాలే లేవు, దేవుడే లేవు అంటే కనుక వీళ్ళు నాస్తికులు, వీళ్ళు ఏది నమ్మరు అంటారు. సో ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. వాళ్ళు మన మీద లేబులింగ్ ఇవ్వకూడదు. సో సార్ని మనం ఏది అడిగినా లేదా మేడంని మనం ఏది అడిగినా ఇట్లే చెప్పేస్తారు, మేడం దేవుల్ని నమ్మరు, దయాల్ని నమ్మరు అనేలాగా లేబులింగ్ ఇచ్చేసారు అనుకోండి, దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. మనం అలాగో ఉండకూడదు, ఇలాగా ఉండకూడదు. రిమెంబర్, మన స్టూడెంట్స్ కి వీ షుడ్ బి బీయింగ్ ఏ టీచర్స్, వీ షుడ్ బి ఏ రోల్ మోడల్స్ ఫర్ దెమ్. వీ షుడ్ నాట్ బి ఏ లేబులింగ్ క్యాండిడేట్స్. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. మనం వాళ్ళని లేబుల్ ఇవ్వకూడదు, వాళ్ళు మనం లేబుల్ ఇచ్చేలాగా మనం వీ షుడ్ నాట్ బిహేవ్. దట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఒక్కసారి గనక వాళ్ళు ఈసారి హిందూ ఇది దేవుళ్ళు నమ్ముతారు, హిందువులకే సపోర్ట్ చేస్తారు, లేదా ఈసారి ముస్లింలకు సపోర్ట్ చేస్తారు, లేదా ఈసారి క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేస్తారు అనే ఒక లేబుల్ వచ్చేసిందంటే గనక యాజ్ ఎ కౌన్సిలర్ గా మనం అక్కడ ఫెయిల్ అయ్యామని అర్థం. దట్ షుడ్ నాట్ బి క్రియేటెడ్. అది మన చేతుల్లోనే ఉంది. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ ద వే ఆఫ్ చూసింగ్ ద వర్డ్స్, విత్ ద వే ఆఫ్ స్పీకింగ్ విత్ ద కిడ్స్. మనకు అందరు ఈక్వలే, అందరితోనూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒక్కటే. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ హ్యాండ్లింగ్ ద కిడ్స్ ఎస్పెషలీ. సేమ్ థింగ్, అబ్బాయిలు ఎక్కువ అని కానీ అమ్మాయిలు ఎక్కువ అని కానీ కూడా ఉండకూడదు, అందరూ ఒకటే. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లేబులింగ్ అనేది వెరీ వెరీ డేంజరస్ థింగ్. ఎందుకంటే ప్రతి చోట అదే జరుగుతుంది. ఎందుకంటే నేను వై ఐఎమ్ సేయింగ్ ద వర్డ్ లేబులింగ్, యాక్చువల్ గా పిల్లల్లో అయితే అది బుల్లింగ్ అని వచ్చేస్తుంది. సో దే నేమ్ సంథింగ్ అండ్ నిక్ నేమ్ అనో పెట్ నేమ్ అనో, సో దే యూజ్ డిఫరెంట్ థింగ్స్. సో వీ షుడ్ నాట్, బీయింగ్ ఏ కౌన్సిలర్స్, వీ షుడ్ నాట్ గెట్ లేబుల్డ్ ఆర్ వీ షుడ్ నాట్ label the kids. So that is what I mean to say. Is it clear? Any doubts? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. Thank you. Thank you so much. Here, can I any doubts? So if you don't have any doubts, I'm just closing the call. Thank you so much for your valuable time. So in spite of Sundays, so next week we'll go with the another set of mental health activities. So లేదు వేరే ఎవరైనా కౌన్సిలర్స్ కూడా ఇఫ్ యూ వాంటెడ్ టు టేకప్ ఎనీ క్లాస్, ఎస్, జస్ట్ ఒక స్టార్టింగ్ మాత్రమే. సో మనం క్లాస్ లో తీసుకునే థింగ్సే ఒక పీరియడ్ మనం ఎలా హ్యాండిల్ చేస్తామో చూస్తే వీ కెన్ లర్న్. సో ఈవెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు లర్న్ ఫ్రమ్ ఆల్ అవర్ కౌన్సిలర్స్ సో దట్ వీ కెన్ లర్న్ సంథింగ్ న్యూ అండ్ వీ కెన్ టేక్ ఇట్ అప్ టు ద స్కూల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you. Make a great and satisfied dreams.